హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈ వీడియోలో మీ జుట్టుని సూపర్ ఫాస్ట్గా పెంచుకోవడానికి ఒక మంచి రెమెడీని అయితే తయారు చేస్తున్నానండి. మరి ఈ మధ్యకాలంలో చాలామందికి జుట్టు రాలే సమస్య అనేది ఉంటుందండి. మరి జుట్టు పైన కేర్ తీసుకోవడానికి చాలామందికి చాలా తక్కువ టైం అనేది ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా బిజీ లైఫ్ స్టైల్ అనేది గడుపుతున్నారండి. మరి అందువల్ల హెయిర్ పైన కేర్ తీసుకునే టైం కూడా ఉండట్లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టిప్ని మీరు ఫాలో అవుతే కనుక చాలా ఈజీగా మీ జుట్టును పెంచుకోవచ్చు. అలాగే జుట్టు రాలే సమస్యను కూడా తగ్గించుకోవచ్చు అండి. మరి జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి చాలామంది ఎన్నో రకాల షాంపూలు మారుస్తూ ఉంటారు. అలాగే కండిషనర్లను కూడా వాడుతూ ఉంటారండి. మరి ఏమాత్రం ఫలితం అయితే కనబడదో అలాంటి వారికి తమ జుట్టును వేగంగా బలంగా ఒత్తుగా ఎలా పెంచుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాము. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఫ్రెష్గా ఉండే 2 అలోవెరా ఆకులను తీసుకోవాలండి. అలోవెరా ఆకులను కట్ చేసిన తర్వాత కొద్దిసేపు వాటర్లో అయితే ఉంచాలండి. ఇలా ఉంచడం వల్ల అలోవెరా ఆకుల నుంచి మొదటగా ఎల్లో కలర్లో జెల్ వస్తుందండి. ఆ జెల్ అంతా పోయిన తర్వాతే మనం అలోవెరాని అయితే వాడుకోవాలండి. మరి ఈ మధ్యకాలంలో అలోవెరా వాడకం అనేది చాలా ఎక్కువగా పెరిగిందండి. ఇది ఎక్కువగా హెయిర్ కేర్లో వాడుతున్నారు, హెల్త్ కేర్లో వాడుతున్నారు, అలాగే బ్యూటీ కేర్లో కూడా వాడుతున్నారండి. అందుకని మనం ఈరోజు మన హెయిర్ కేర్కి వాడితే కనుక మన హెయిర్కి ఎన్నో మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మరి ఏ విధంగా మన జుట్టుకు వాడితే మన జుట్టు పెరుగుద్ది అనేది కూడా ఈరోజు మీకు చెప్పబోతున్నానండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫస్ట్ అయితే ఆకులను తీసుకుని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుందాము. నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. మనలో చాలా మందికి జుట్టు ఎక్కువగా రాలుతున్నా కానీ జుట్టు పైన కేర్ తీసుకునే టైం అనేది చాలా తక్కువగా ఉంటుందండి. మరి ఎంత ఎక్కువగా జుట్టు రాలుతున్నా కానీ అలా పక్కన పెట్టేసి వాళ్ళ పనుల్లో ఉండిపోతూ ఉంటారండి. మీ తలపైన మీరు ఎలాంటి హెయిర్ ప్యాక్స్ పెట్టుకోకుండా, హెయిర్ ఆయిల్స్ వాడకుండా చాలా ఈజీగా సింపుల్గా మీరు తలస్నానం చేస్తూనే మీ జుట్టుని పెంచుకోవచ్చండి. అది కూడా అలోవెరాతోనే మీ జుట్టుని పెంచుకోవడం అనేది చాలా ఈజీ అండి. అందుకని నేను అలోవెరాతో ఈరోజు ఈ రెమెడీని అయితే తయారు చేస్తున్నాను. బట్టతల పైన కూడా వెంట్రుకలు వచ్చేలా చేయడంలో అలోవెరా అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. మన జుట్టుని సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా మార్చేస్తుందండి. అలాగే జుట్టు కుదులకి కావాల్సినంత పోషణ కూడా అందిస్తుంది. ఎవరి జుట్టు అయితే రాలిపోయి జుట్టు అంతా కూడా తల మాడు భాగం పలచగా కనబడుతుందో అలాంటి వారు ఒకసారి నేను చెప్పినట్టు వాడితే కనుక జుట్టు అనేది చాలా ఒత్తుగా పెరుగుద్దండి. ఇలా మనం అలోవెరాని కట్ చేసుకుని లోపల ఉండి జెల్ మాత్రమే తీసుకుందామండి. అలోవెరాలో ప్రోటియోలైటిక్ అనే ఎంజైమ్ ఉంటుందండి. ఇది హెయిర్ డ్యామేజ్ని తగ్గిస్తుంది. అలాగే డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేసి ఆరోగ్యవంతమైన జుట్టును ఉంచడంలో అలోవెరా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. మీరు ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా జస్ట్ మీ ఇంటి దగ్గర ఉండే అలోవెరాతోనే ఈ రెమెడీని తయారు చేసుకుని ఒక 5 సార్లు మీ తలపైన వాడి చూడండి. రిజల్ట్ అనేది 100కి 100% వస్తుందండి. ఇది నేను చెప్పడం కాదండి, వాడిన తర్వాత మీరే చెప్తారండి, అక్క నిజంగా నువ్వు చెప్పిన రెమెడీని మేము వాడాము, రిజల్ట్ అనేది చాలా బాగా వచ్చిందని మీ నోటితోనే వస్తుందండి. అంత చక్కగా మన జుట్టు పైన అలోవెరా అనేది ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న అలోవెరా జెల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా మనం అలోవెరాని జ్యూస్ కింద అయితే తయారు చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ని వేరే బౌల్లో తీసుకుందాము. తర్వాత మనం ఇందులో 1 స్పూను కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ కాఫీ పౌడర్తో మన జుట్టుకి ఎన్నో మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి. కాఫీ పౌడర్లో కెఫిన్ అనే పదార్థం ఉంటుందండి. ఇది స్కాల్ప్కి కావలసినంత రక్త ప్రసరణ అందిస్తుంది. అలాగే జుట్టులో ఉండే pH స్థాయిని పెంచుతుందండి. తలలో చుండ్రు లేకుండా కాపాడుతుంది. మన జుట్టు అంతా కూడా మృదువుగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే హెయిర్ని పెంచడంలోనూ, హెయిర్కి మంచి కలర్ని ఇవ్వడంలో కూడా కాఫీ పౌడర్ ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. 1 స్పూన్ కాఫీ పౌడర్ ఉంటే చాలండి, ఎన్నో మంచి ఉపయోగాలు. అలాగే జుట్టుని పెంచుకోవచ్చు. మన జుట్టుకి మంచి కలర్ని ఇవ్వడంలో కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. అలోవెరా జెల్లో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకుందామండి. మీరు అనుకోవచ్చు, ఇక్కడ మీరు ఏమైనా కాఫీ పెడుతున్నారని అనుకుంటారండి. దీన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలండి. ఎందుకంటే కాఫీ పౌడర్ అలాగే షుగరు ఈ 2 కలిపి మన తలకు వాడడం వల్ల మన తలలో ఉండే మురికి, మృత కణాలను తొలగించడంలో చక్కెర చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. అలాగే ఇది మన జుట్టుకి మంచి కండిషనర్లా కూడా ఉపయోగపడుతుంది. మరి ప్రజెంట్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మరి వర్షంలో బయట తడిసేటప్పుడు
ఎక్కువగా మన తలలో చుండ్రు పడుతుందండి. మన తలలో ఎంత ఎక్కువగా చుండ్రు ఉన్నా కానీ తొలగించడానికి చక్కెర చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ మనం ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి యాడ్ చేసుకోవాలండి. ఈ విటమిన్ ఈ ఆయిల్ మన జుట్టుకి చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఇది జుట్టు బాగా పెరగడానికి, జుట్టు కుదులకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. ఏ ప్లేస్ లో అయితే మన జుట్టు రాలిపోయిందో అదే ప్లేస్ లో త్వరగా కొత్త వెంట్రుకలు పుట్టేలా చేయడంలో విటమిన్ ఈ ఆయిల్ చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. తర్వాత ఇందులో మీ జుట్టుకి సరిపడినంత షాంపూని యాడ్ చేసుకోవాలండి. మీరు ఏ బ్రాండ్ షాంపూని అయినా కానీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. జుట్టుకు సరిపడినంత షాంపూని తీసుకుని ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. ఇలా వాడడం వల్ల మన జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే హెయిర్ గ్రోత్ ని బాగా ప్రమోట్ చేయడానికి ఈ షాంపూ అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా బిజీ లైఫ్ ని అయితే గడుపుతున్నారండి. మరి ఈ బిజీ లైఫ్ లో ఎంత జుట్టు రాలిపోతున్నా కానీ పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తున్నారండి. అలా కాకుండా మీరు రెగ్యులర్ గా షాంపూ చేస్తారు కాబట్టి షాంపూ చేసే ప్రతిసారి కూడా జస్ట్ అలోవెరా జెల్లో ఒక స్పూను కాఫీ పౌడర్ని, ఒక్క స్పూన్ పంచదారని కలుపుకుని ఈ విధంగా తలస్నానం చేసి చూడండి. రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారండి. అంత పవర్ఫుల్గా ఈ షాంపూ అనేది వర్క్ అవుతుంది. దీన్ని మీ తలపైన కుంకుడు రసం పోసుకుంటున్నట్టుగా పోసుకుంటూ తల భాగం మొత్తం నెమ్మదిగా రుద్దుకోవాలండి. అలా రుద్దడం వల్ల మన తలలో ఉండే మట్టి, మురికి, మృత కణాలు అన్ని తొలగిపోతాయండి. మన స్కాల్ప్ అంతా కూడా హెల్దీగా ఉంటది. మన స్కాల్ప్ హెల్దీగా ఉండడం వల్ల మన జుట్టు అనేది చాలా బలంగా, దృఢంగా పెరగడానికి హెల్ప్ అవుతుందండి. ఇలా మీరు వారానికి 2 సార్లు ఈ షాంపూని మీరు తలస్నానం చేస్తున్నట్టయితే ఈ షాంపూ వాడిన 5 వాష్ల్లోనే మీకు రిజల్ట్ అనేది పక్కాగా వస్తుందండి. నేనైతే గ్యారంటీ ఇస్తున్నానండి. మీరు వాడి చూడండి, వాడిన తర్వాత రిజల్ట్ కూడా మీకే తెలుస్తుందండి. అంత బాగా వర్క్ అవుతుంది. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.